హృదయపూర్వకంగా అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యమైన కార్యములు చేసే దేవుడు. ఇదే సంఘములో, ఇదే కాలనీలో దేవుడు అనేక మంది పట్ల గొప్ప గొప్ప అద్భుతాలు చేసిన దేవుడు. ఇంకా నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావేమో, ఆయన అద్భుతమైన కార్యములు పొందడానికి ఇంకా ఒకవేళ ఆలస్యం చేస్తున్నావేమో, భయపడుతున్నావేమో, లోకమునకు భయపడుతున్నావేమో. భయపడుకు నా సహోదరు, ఆయన మహోన్నతుడు, ఆయన గొప్ప కార్యములు చేయగలిగిన దేవుడు. ఆయన యందు మనం ప్రార్థించి స్తుతించుదా. స్తోత్ర మా పట్ల మీరు చేస్తున్న అద్భుత కార్యములు బట్టి నాయనా నీకే కృతజ్ఞతాస్తుతులు నాయనా. కోటి కోటి కృతజ్ఞతలు యేసయ్యా. మన రెండు చేతుల పైకి మన ఆత్మను పొందుకునే వారిగా దేవా మమ్మల్ని రక్షించు. నీ ఆత్మతో మమ్మల్ని నింపండి యేసయ్యా. నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని తాకండి యేసయ్యా.
ప్రిలారా, దేవాతు దేవుడు మన పట్ల చేసినటువంటి మేలులకు ఆయన సన్నిధిలో మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనల్ని ఇలాగా సజీవులుగా ఉంచినందుకు, ఎందరో మనకంటే గొప్పవారండి, ధనవంతులు, పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి వారు, అందచందము కలిగినటువంటి గొప్పవారు ఎంతోమంది, యవనస్తులే, చిన్న వయసు కలిగిన వారు కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వారికంటే గొప్పవారు మనకి కాదు, కానీ దేవునికి ఈ రాత్రి నీ పట్ల ఏదో ఒక ప్రణాళిక ఉంది. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడడానికి ఇష్టపడ్డాడు గనక ఎక్కడ ఉన్న మనల్ని స్థలానికి నడిపించాడు. మనందరికి అనేకమైన పనులు ఉండొచ్చు, చాలా బిజీగా మనం తిరుగుతూ ఉండొచ్చు, కానీ ఆయన సన్నిధిలో గడిపే ప్రతి క్షణము కూడా చాలా గొప్పదండి. ఆయన సన్నిధిలో గడిపే ప్రతి క్షణము కూడా చాలా విలువైనది, చాలా విలువైనది. ఈ విలువైన శ్రేష్టకరమైన సమయాన్ని ప్రభు నీకు ఇస్తున్నారనంటే నీ పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. దేవునికి నీ పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక చిత్తమును నెరవేర్చడానికి దేవుడి రాత్రి తన దాసులను మన మధ్యకు పంపించాడు. ఆ చిత్తం ఏదో తెలియపరచడానికి దేవుడిని ఈ 3 దినాలు సభలు ఏర్పాటు చేశారు. ప్రభువా, నా పట్ల నీకున్న చిత్తం ఏంటో నాకు బయలుపరచు నాయన, నా పట్ల నీకున్న ప్రణాళిక ఏంటో నాకు తెలియపరచు ప్రభువా అని ఈ రాత్రి ప్రభుని మనం అడిగి ఆ ప్రణాళిక ఏదో తెలుసుకున్న తర్వాతే మనం ఈ స్థలం నుంచి మనం వెళ్దాం. ఎందుకంటే ప్రియులారా, మరలా ఈ సమయం రాకపోవచ్చు, మరలా ఇలాంటి సమయం నీకు జీవితంలో ఒకవేళ రాకపోవచ్చు. కనుక సమయం ఉండగానే, దేవుడు నీకు ఇచ్చినటువంటి సమయం ఉండగానే, ప్రభువా నీ ప్రణాళిక ఏంటో నాకు బయలుపరచు ప్రభువా, నా జీవితానికి ఒక పరమార్థమును నాకు అనుగ్రహించు నాయన. నేను చేసే భక్తికి, నేను చేసే ప్రార్థనకు, అయ్యా నేను చేసేటువంటి అయ్యా ఇదిగో పనికి నాయన ఒక నీ యొక్క నిర్దిష్టమైన ప్రణాళిక ఏంటో నాకు తెలియపరచు ప్రభువా అని ఒక ప్రణాళికను నిర్దేశముగా ఖచ్చితముగా ప్రభు దగ్గర నుండి ఒక సమాధానమును పొందుకున్న తర్వాతనే ప్రభువా నేను వెళ్తానని ప్రభుతో ఒక్క మాట చెప్పు. మౌనంగా ఉండద్దు, ఎవరు మౌనంగా ఉండద్దు. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రభుని అడగండి, హృదయం తెరిచి ప్రభుని అడగండి. నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే, నువ్వు ఎలాంటి స్థితిగతులు నువ్వు ఉన్నా సరే, ఒక్కసారి దేవునితో నువ్వు మాట్లాడితే ఆయన నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన యేసయ్యా నీకు స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏదో చూడడానికి వచ్చావనుకోద్దు, ఇక్కడ ఎలా జరుగుతుందో చూడడానికి వచ్చాను అనుకున్న వారు కొంతమంది కావచ్చు, లేదా ఎలా చేస్తారని చూడడానికి వచ్చిన వారు కొంతమంది కావచ్చు. కానీ ప్రియ సహోదరి, ఒక మాట నేను చెప్తున్నాను, నిన్ను చూడడానికి పంపించలేదు దేవుడు, నిన్ను చూడడానికి ఆయన రప్పించుకున్నాడు. చప్పట్లు కొడుతూ ఒక్కసారి చప్పట్లు కొడుతూ ప్రభుని హృదయపూర్వకంగా స్తోత్రాలు చెల్లించు. హల్లెలూయా. ఆయన సన్నిధిలో నువ్వు కనబడవలెనని, ఆయన సన్నిధిలో నువ్వు కనబడి ఆరాధించాలని కోరుకున్నాడు గనుక